ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను మిక్కిలి క్రూరుడు. కనిపించిన జంతువులన్నీ తినేస్తుండేవాడు. దాంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రోజుకు ఒక్క జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు. రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళ్తున్నది. ఒకరోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది. కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకొని ఆడుతూ పాడుతూ బయలుదేరింది. అదురు బెదురు లేకుండా వెళ్తున్న ఆ కోతిపిల్లను చూసి మిగతా జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. కోతిపిల్ల వెళ్లి రాక్షసుడి ఎదురుగా నిటారుగా నించున్నది. ఓసి మర్కటమా, నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ వణికిపోతాయి. నీవు ఎంత పొగరుతో నించున్నావు అని రాక్షసుడు కోపంగా అన్నాడు. అప్పుడు కోతిపిల్ల, మహానుభావ, తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం. కానీ నాకొక సందేహం అని అన్నది కోతిపిల్ల. ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు. ఎంతో ధైర్య సాహసులు అయిన మీకు నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి, నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల. ఎవరా మాటన్నది? నిప్పును చూస్తే నాకు ఏమి భయం లేదు అన్నాడు రాక్షసుడు. కోతిపిల్ల తను తెచ్చిన కట్టెల మోపును తీసి దానికి నిప్పంటించింది. రాక్షసుడిని అందులో దూకమన్నది. రాక్షసుడు అగ్నిలో దూకి మరణించాడు. అది చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది. మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభినందించాయి. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.